ఇక తెలంగాణ రాష్ట్ర సమాజానికి అందరికీ కావాల్సిన టాపిక్ ఏంది? అసెంబ్లీకి ఎందుకు రాలే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారని అందరికీ డౌట్ ఉంటుంది. దాని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణాలను కేసీఆర్ వివరించారు. కాంగ్రెస్ పార్టీకి కాస్త సమయం ఇద్దామనే ఉద్దేశంతోనే తాను సభకు వెళ్ళలేదన్నారు. ప్రతిపక్ష నేతలుగా తప్పకుండా అసెంబ్లీకి వెళ్తారన్నారు. త్వరలోనే తాను సభకు వెళ్ళి సర్కారు వైఫల్యాలను ప్రశ్నిస్తామన్నారు. త్వరలోనే మంత్రుల ధాన్యం కొనుగోలు కమిషన్లు, రైస్ మిల్లర్ల నుంచి కమిషన్లు, లిక్కర్ కమిషన్ల స్కాములన్నీ బయట పెడతారని కేసీఆర్ చెప్పారు. అయితే రాష్ట్ర ప్రజలారా, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎవరికి సమాధానం చెప్పలే కేటీఆర్కి, ఇటు హరీష్ రావు ఇస్త్రీన క్వశ్చన్లకి వాళ్ళ దొంగ మాటలు, దొంగ శ్వేత పత్రాలు తయారు చేసుకొని పోతే అవి ముడుచుకొని వెనకనే ముడుచుకొని సీదా ఇంటికి వెళ్ళిపోయారు. దానికి సమాధానం చెప్పుకోలేక. అటువంటిది కేసీఆర్ అసెంబ్లీకి పోతే సమాధానం చెప్పే దమ్ము వీళ్ళకు ఉందా? వీళ్ళు చేసే అవినీతికి వీళ్ళతో అవుకున్న గోతులు వీళ్ళే పడతారు. నేను తప్పకుండా అసెంబ్లీ సమావేశాలకు వెళ్తాను, బడ్జెట్ సమావేశాలకు వెళ్తాను. వీరు ధాన్యాల కొనుగోలు పైన, రుణమాఫీ పైన, రాష్ట్ర యొక్క బడ్జెట్ పైన పూర్తి స్థాయిలో వెళ్ళి నేను క్వశ్చనింగ్ చేస్తాను. 4 నెలల్లో వీళ్ళు విఫలమైన ప్రభుత్వాన్ని దీన్ని నేను సూటిగా ప్రశ్నిస్తాను. నేను తప్పకుండా వెళ్తాను. నేను వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, కొన్ని రోజుల వీళ్ళు ప్రభుత్వాన్ని చూసిన తర్వాత నేను అసెంబ్లీ అడుగులో పెట్టి వీళ్ళు తాట తీస్తున్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇది ప్రజలందరికీ తెలియాలి. కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి పోలేదంటే వీళ్ళ యొక్క వైఫల్యాన్ని చూపెట్టడానికి, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళ తాట తీయడానికి మాత్రమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారైతే వేచి ఉన్నారట.